హాయ్ అండి. ఒక కప్ శనగపప్పు, 2-3 కప్పులు వాటరు, 2 విజిల్స్ రావాలండి. 60% ఉడికినాయండి. ఇప్పుడు గోంగూర, ఒక ఆనియన్, ఈ పచ్చిమిర్చి ఒక 7-8, ఒక్క తొలికి చింతపండు, ఉప్పు, తగినంత కళ్ళుప్పు, 3 స్పూన్లు కారం పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకుని ఒక్క విజిల్ వస్తే 1-2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. కొంచెం వెల్లుల్లి కారం కూడా 2 స్పూన్లు వేసానండి. అన్నీ ఉప్పు కారాలు ఎక్కువగా పడతాయండి ఈ పులుపుకి. ఇప్పుడు తాలింపు అండి. 2 విజిల్స్కి ఉడికిపోయిందండి. ఇప్పుడు 7-8 ఎండుమిర్చి వేసుకున్నాను. శనగపప్పు, కందిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు, ఒక గుప్పెడంత కరివేపాకు, కొంచెం పసుపు, 1/4 టేబుల్ స్పూను. ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకోవాలండి. రెడీ అండి శనగపప్పు గోంగూర. వీడియో నచ్చితే ఒక కామెంట్